హలో హాయ్ అందరికి, నేను మీ పద్మావికి. ఈరోజు మన ఛానల్ వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే రెసిపీ చూపించబోతున్నాను. మీరు కూడా చూసేసేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇందులో నేను పాలకూర అండ్ మటన్ కాంబినేషన్లో చేస్తున్నాను. పాలకూరని అయితే ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలనిపిస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పాలకూర కాంబినేషన్లో చేయండి, సూపర్గా ఉంటుంది. అద్దిరిపోద్ది రెసిపీ అయితే. అసలు నేను చేసిన తర్వాత ఎమ్మీగా ఒక 3-4 టైమ్స్ ఫుల్గా తినేసాను అనమాట. సో చూసారు కదా, అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. చూసారు కదా, ఇప్పుడైతే వంటకు కావాల్సినవి అన్నీ రెడీగా ఉన్నాయి. మటన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఆల్మోస్ట్ అన్ని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి అండ్ ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. కుక్కర్లో చేస్తే మటన్ చాలా బాగుంటుంది, తొందరగా కూడా కుక్ అవుతుంది. మనకు మటన్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కుక్కర్లోనే చేసుకోవాలి. నార్మల్గా చేసుకుంటే కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం తినేటప్పటికే చాలా లేటుగా అరుగుదల ఉంటుంది కాబట్టి మటన్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మటన్ అండ్ పాలకూర, టమాటా అన్నీ అయితే కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత సన్నగా పాలకూర కట్ చేయలేదు, కానీ చాలా సన్నగా అయితే తరుక్కున్నాను అనమాట. సూపర్గా వచ్చింది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. పాలకూర చాలా చాలా మంచిది, హెల్దీ రెసిపీ అండి. పాలకూర మటన్ కాంబినేషన్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ పాలకూర తింటే టోన్స్ వస్తాయి అవి అంటారు, అలా ఏముండదు. మట్టి లేకుండా నీట్గా వాష్ చేసి వండుకోవాలండి, అది మెయిన్ అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టాం కదా, కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకొని మన ఆనియన్స్, అంటే ఫస్ట్ అయితే మనకు గరం మసాలాకు సంబంధించి అయితే వేసుకోవాలి. 2 ఇలాచి అండ్ ఇంకా సాజీరా చెక్క, ఇవి ఫ్లేవర్స్ కోసం అయితే వేసుకోండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కుక్ చేసినా ఇవి మాత్రం ఖచ్చితంగా వేస్తాను. సో ఇంకా అలాగే మనకు ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. మనం మటన్ కుక్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అయితే మటన్లో ఆనియన్స్ మంచిగా కుక్ కావాలి. అప్పుడు మనకు గ్రేవీ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. నాకైతే చాలా చాలా ఇష్టం, సీరియస్గా చెప్తున్నాను. నేను ఎప్పుడైతే ఆకుకూరలు తినడం స్టార్ట్ చేశానో నా హెయిర్ ఫాల్ అయితే ఫుల్గా ఆగిపోయింది. హెయిర్ థిక్ కూడా అయిందనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్కాల్ఫ్ మొత్తం కనబడుతుండే. ఇప్పుడైతే నేను ఆకుకూరలు ఎక్కువగా తింటున్నాను, థిక్ అయింది అండ్ హెయిర్ ఫాల్ తగ్గింది అండ్ స్కాల్ఫ్ కూడా కనిపించట్లేదు ఇప్పుడు. ఇది మాత్రం నిజం అనమాట. మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఆకుకూరలు ఎక్కువగా తినండి అనే ప్రిఫర్ చేస్తారు. సో ఇప్పుడైతే మనకు ఆనియన్స్ మగ్గడానికి ఒక 5 to 6 minutes మూత పెట్టి వదిలేసుకున్నాము అని అంటే ఇలా మగ్గిపోతాయి అనమాట. ఇంకో 2 minutes కూడా మనం మగ్గించుకుందాం, ఎందుకంటే మనకు గ్రేవీ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ ఆనియన్స్ అనేది మంచిగా కుక్ కావాలి కాబట్టి. ఇప్పుడైతే దీంట్లోనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది. ఈ రోజే నేనైతే ఎర్రగడ్డకి వెళ్ళి అయితే మంచిగా అండ్ రైతు మార్కెట్ నుంచి కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ తీసుకొచ్చాను. ఎప్పుడైతే నేను రైతు మార్కెట్ వెళ్తానో సరిపడా ఆకుకూరలు అయితే తెచ్చుకుంటాను. చాలా ఇష్టంగా తింటాను. మీరు కూడా తినండి, మీకు కూడా హెయిర్ ఫాల్ ఉంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ చాలా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వచ్చేస్తుంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాగా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పాలకూర కూడా మంచి హెల్దీ కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు మగ్గిపోయాయి కదా. ఇప్పుడైతే దీంట్లో మనకు సరిపడా పసుపు అండ్ అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం, ఓకేనా. మటన్కి అండ్ క్వాంటిటీని బట్టి పసుపు అయితే వేసుకోండి. అలాగే అల్లం పేస్ట్ అయితే ఇంట్లో రెడీ చేసింది లేదా మన కళ్ళ ముందు రుబ్బిచ్చినది మాత్రమే యూజ్ చేయండి. ఇంకా ప్యాకెట్ అలా తెచ్చుకున్నారు అంటే ఇంకా అంతే సంగతి. ఎలా రెడీ చేస్తారో తెలియదు కాబట్టి హెల్త్ విషయంలో కొంచెం కారం వేసుకొని తిన్నా సరే కారం క్వాలిటీ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలండి, ఈ రోజులు అలా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ అల్లం పేస్ట్, పసుపు అన్నీ కలిసేలాగా ఆనియన్స్కి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకుంటే పెట్టండి. లేదంటే కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ఉంది కదా, మటన్ అయితే యాడ్ చేసుకుందాం, ఓకేనా. ఇలా మటన్ అయితే నేను మంచిగా 2 సార్లు వాష్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడైతే మటన్ అయితే వేసేసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది. అసలు నేను ఏ రెసిపీ చేసినా కూడా ఇంతకుముందు చేయడం రాకపోతుండే, కానీ ఇప్పుడైతే చేస్తూ చేయి కూడా తిరిగిపోయింది అనమాట. నేనైతే 2-3 సార్లు మటన్ అండ్ చికెన్ కాంబినేషన్లో పాలకూర వేసి వండాను. వేరే లెవెల్ అండి, నిజంగా చెప్తున్నా. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేసుకొని తింటారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. చాలా చాలా బాగుంటుంది.
ఉంటుంది అండ్ మంచి ఆకుకూరలు తిన్నట్టు ఉంటుంది అండ్ మటన్ తిన్నట్టు ఉంటుంది. ఆకుకూరల నుంచి మనకు కావాల్సినవి అన్నీ పోషకాలు అందుతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడైతే ఒక 5 to 6 minutes సిమ్లో హైలో మంట పెట్టి వదిలేద్దాం. ఎందుకంటే మనకు గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అండ్ ఇంకొకటి మటన్ పచ్చివాసన కూడా పోవాలి. కాబట్టి ఇలా వాటర్ అనేది పైకి తేలిన తర్వాత ఒక 2-3-6 minutes మూత పెట్టి వదిలేసాము అని అంటే ఇలా వాటర్ పైకి వస్తుంది. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా రేటు పెరిగింది, చూసి వేసుకోండి. నేనైతే ఒక 3 టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. మనకు గ్రేవీ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ మటన్లో టమాటా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అలాగే సాల్ట్ కూడా, సాల్ట్ సరిపడా ఇప్పుడే వేసేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే తర్వాత కూడా వేసుకోవచ్చు, చెక్ చేసి వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువైంది అంటే ఇంకా అంతే, మరి అది ఇంకేం ఉండదు. ఒక్కసారి ఎక్కువైందంటే మనం తర్వాత తీయలేం కాబట్టి. ఓకేనా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి వదిలేస్తే మనకైతే చక్కగా కుక్ అయిపోతుంది మటన్ అనేది. మటన్లో టమాటా కుక్ అవుతూ ఉంది కదా, ఇలా గ్రేవీ ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ టైంలో అంటే టమాటా వేసిన తర్వాత కూడా టైం ఇవ్వాలి, వెంటనే అన్నీ వేసేయకూడదు. ఇది జస్ట్ టమాటా మటన్లో ఉన్న వాటర్ మాత్రమే, దీంట్లో మనం ఎలాంటి వాటర్ ఇంక్లూడ్ చేయలేదు ఇప్పటివరకు. సో ఇప్పుడు కారము అండ్ సరిపడా ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, కారం వేసుకోండి. కారం చాలా ఉంది కాబట్టి నేను 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఓకేనా, మీరు మీ కూర క్వాంటిటీని బట్టే వేసుకోండి. ఓకేనా, స్పూన్ కూడా దాంట్లో సరిగ్గా అంటే కారం వదులుతుంది. ఇంకా అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మంచిగా అన్నీ కలిసిపోయేలాగా కలిపేసేయండి. అప్పుడు కారాలు ఉప్పులు అన్నీ కూడా మటన్కి టమాటానికి సరిగ్గా పడతాయి అన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే మనకు కావాల్సిన మసాలా అండ్ గరం మసాలా ఇంట్లో రెడీ చేసింది వేసుకోండి. నేనైతే ఇంట్లో నూరిందే వేస్తాను. ఎప్పుడు కూడా నేను షాప్ నుంచి తెచ్చింది ప్యాకెట్ అలా యూజ్ చేయనండి. నాకు ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఎప్పుడైనా ఇంట్లో నూరిందే వేస్తాను. ఇది నాకు బై బర్త్ అలవాటు ఉంది. నాకు కొంచెం తెలివి వచ్చిన కాంచి నేను ఇలాగే ప్రిఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మసాలా కూడా వేసుకున్నాం కదా, ఇవన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మన పాలకూరని కూడా యాడ్ చేద్దాం. ఒక 2-3 సార్లు పాలకూరని కరెక్ట్గా కడిగాము అంటే ఏమైనా మట్టి ఉంటే వదులుతుంది. ఎందుకంటే మట్టి ఉందనుకో ఆకులకు మట్టి ఎక్కువగా పట్టుకుంటుంది. కాబట్టి మంచిగా నీట్గా సన్నగా కట్ చేసి ఇలా మంచిగా కడిగేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే పాలకూర యాడ్ చేద్దాం. మా పిల్లలు నిజంగా చెప్తున్నా చాలా చాలా బెటర్ అండి, ఏది పెట్టినా తింటారు. ఇది వద్దు మమ్మీ అన్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆకుకూరలు తింటే హెయిర్ పెరుగుతుంది, ఆకుకూరలు తింటే కళ్ళు మంచిగా కనబడతాయి, ఇలా అన్నీ చెప్తూ ఇస్తాను కాబట్టి ఓకే అని తింటారనమాట. మీ ఇష్టం, మరి తినకపోతే ఇలా వద్దని కూడా చూపిస్తాను ఉదాహరణ, అప్పుడు ఓకే అనేసి తింటారు. చూసారు కదా, ఇలా పాలకూర వేసిన తర్వాత డైరెక్ట్ ఒక 2 minutes మూత పెట్టి వదిలేసాము అని అంటే పాలకూర అనేది ఈజీగా మగ్గిపోతుంది. పెద్దగా టైం అయితే అస్సలు తీసుకోదు. సో మటన్ మా ఇంట్లో ఒక తినారనమాట, మా పాప తినదు. తన కోసం ఎగ్స్ పక్కన బాయిల్ అవుతున్నాయి. చూసారు కదా, ఒక 2 minutes మూత పెట్టి వదిలేసాము అని అంటే ఇలా పాలకూర అనేది ఈజీగా మెతకబడిపోతుంది. చాలా ఈజీగా కుక్ అవుతుందండి. పాపం చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ నాజుకు ప్రాణం అని చెప్పొచ్చు. ఇలా అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాము అని అంటే మనకు ఇంతవరకు వాటర్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే డైరెక్ట్ ఇలా పెట్టినా కూడా మనకు వాటర్ అవసరం ఉండదు. కాకపోతే మనం విజిల్స్ పెడతాము, రైస్లో తినాలనుకుంటాము, ఇంకొక పూట ఎక్కువ తినాలనుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. 4 to 5 విజిల్స్ అయితే కంపల్సరీ వచ్చేలా చూసుకోండి. అండ్ సాల్ట్ కారము అన్నీ కలిసాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని మంచిగా మూత పెట్టి అండ్ అలాగే విజిల్స్ పెట్టాము అని అంటే ఫైనల్గా మనకు ఒక 4-4.5 లేదా 5 విజిల్స్ లాస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సరిపడా వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. డైరెక్ట్ ఇప్పుడు మనం వాటర్ వేయకుండా కూడా కుక్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు తర్వాత ఇంకొక పూట ఎక్కువ తినాలి అనుకుంటాం కాబట్టి వాటర్ అనేది కొంచెం ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా, ఇలా అంతా వాటర్లో కలిసేలాగా మంచిగా అన్ని మా ఉప్పు కారాలు అండ్ మటన్కి సరిపడా అన్నీ పట్టేలాగా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని డైరెక్ట్ విజిల్స్ పెట్టాము అని అంటే 4 to 5 విజిల్స్ సరిపోతుంది. 5 విజిల్స్ ఇచ్చేసేయండి, మటన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో ఒక 5 విజిల్స్ తర్వాత చూసుకుంటే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్స్ అయితే తీసేసి మన మటన్ రెసిపీ ఎలా వచ్చిందో చూసేద్దాం. ఓకేనా, ఇలా ఒకసారి ఇంకా మూత తీసాము అంటే గుమగుమలు గుమాయించిపోతున్నాయి. చూసారు కదా, ఇలా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. రైస్లో తినడానికైతే చపాతీలోకైనా బాగుంటుంది. మేము ఎప్పుడు చేసుకున్నా ఇలా చేసుకుంటాము. డైరెక్ట్ ఇద్దరే ఉన్నాము, కొంచెం గట్టిగా తినాలి అనుకున్నప్పుడు వాటర్ ఏమి ఇంక్లూడ్ చేసుకోకుండా సిమ్లో ఒక 4 విజిల్స్ వచ్చేలాగా మంటని సిమ్లో పెట్టి ఒక విజిల్స్ పెట్టాము అంటే తిక్కుగా సూపర్గా కుక్ అవుతుంది. చూసారు కదా, ఫైనల్గా
సింపుల్గా బౌల్లో తీసుకొని సర్వింగ్ చేసుకుంటే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది. మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. నిజంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేయలేదు నేను, మీరు యాడ్ చేయండి, ఇంకా బాగుంటుంది. చూసారు కదా గ్రేవీగా పాలకూర మటన్ ఎంత మంచిగా కలర్ఫుల్గా ఉందో. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ.